అలాగే వీడియో చూస్తున్న వారికి కూడా క్రీస్తు నామమున వందనాలు. పని కోసమే మనుషులు ఉన్నారన్న సంగతి మనుషులకు తెలియాలి. పని కోసము మనమున్నాము, పని కోసము సృష్టి కూడా ఉంది. అయితే ఎవరి పని కోసం, ఏ పని కోసం అన్నది మనం బాగా ఆలోచించగలిగితే, పని కోసం పుట్టామని తెలుసు, అది ఏ పని అన్నది మనకు తెలియదు. ఏ పని కోసం పుట్టాం అది తెలియదు అన్నమాట. ఆదియందు దేవుడు భూమాకాశములను ఎందుకు సృజించాడు అని అంటే పని కోసం. మనం ఒక ఆలోచనతో దేవుడి దగ్గరికి వచ్చాం. దేవుడికి ఒక ఆలోచన ఉండి యేసుక్రీస్తును భూమి మీదకి మన మధ్యకి పంపారు. ఏ పని కోసము బ్రతకాలని దేవుడు మనిషికి శరీరాన్ని ఇచ్చాడో, బ్రతుకునిచ్చాడో, జీవితాన్ని ఇచ్చాడో ఆ పనిని పక్కన పెట్టి బ్రతుకుతున్నాడు. కాబట్టి సృష్టి వెనకాతల సృష్టికర్త లేడని చాలామంది చెబుతున్నారు. అది తప్పు. సృష్టి వెనకాతల సృష్టికర్త ఉన్నాడు. పిలుపు పత్రిక 2:21 అందరూ అన్న దగ్గర మనుషులను పెడదాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ, అంటే మనిషి పని కోసం పుట్టాడు, అది నిజమే. ఎవరి పని కోసం అది తెలియలేదన్నమాట. నా పని కోసం నేను పుట్టాను అనుకొని నేను బ్రతుకుతున్నాను. మీ పని కోసం మీరు పుట్టారు అనుకొని మీరు బ్రతుకుతున్నారు. ఎవరి పని కోసం వాళ్ళు పుట్టామనుకొని వాళ్ళ పనుల్లో ఉన్నారు. పని మీదే ఈ భూమి మీదకి వచ్చాం. ఇక్కడ అంటున్నాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. ఎవరు పనుల్లో వారు ఉన్నారు. దేవుడు కార్యములను చూడరు. యేసుక్రీస్తు గారికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళిద్దరితో యేసుక్రీస్తు గారు ఏం చెబుతున్నారంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా. అంటే దేవుడు పనుల మీద ఉండడానికి దేవుడు మనిషికి జీవితాన్ని ఇస్తే, దేవుడు పనిని పక్కన పెట్టి మన సొంత పనుల మీద ఉంటున్నాం అన్నమాట. అందరూ తమ సొంత కార్యములే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. దేవుడు పనుల మీద ఉండాలని దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు. మత్తయి సువార్త 1:21 బాగా వినాలి. మరియ ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ప్రభువు దూత మరియ దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు ఎందుకు జన్మించారు అని అంటే, ఆమె క్రీస్తు పని కోసం పుట్టారు. ఎవరు పని కోసం పుట్టారు? దేవుడు పని కోసం పుట్టారు. మత్తయి గారు ఏమని చెబుతున్నారు? తన ప్రజల పాపము కోసము యేసుక్రీస్తు జన్మించారు, పుట్టారు, వచ్చారు అని అంటున్నారు అన్నమాట. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. పని మీద వచ్చారు, దేవుని పని మీద. అది ఏ పని? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును, రక్షించను గనుక ఆయనకు యేసు. అంటే యేసు ప్రభు పాపాలను తీసివేసే దేవుడు. ఎవరి పాపాలను? మనుషుల పాపాలను తీసివేయటానికే పరలోకం నుండి భూలోకానికి వచ్చారు. నీ రోగాలను తీస్తాడు, నీకొచ్చిన ప్రతి కష్టాన్ని, బాధని కూడా తీర్చే దేవుడు. అయితే పాపం అన్నమాట, దాన్ని ఏ సబ్బుతో కానీ, ఏ పౌడర్తో కానీ,
ఎలాంటి దీనితో కడుక్కున్నా పోదనమాట. కొన్ని మరకలు నీటితో కడుక్కున్నా పోతాయి, కొన్ని ఎంత సర్పేసి తోమినా పోవన్నమాట. కొన్ని ఆయిల్ డాగులు దానికి ఏం చేయాలంటే కిరసనాయిలో పెట్రోలో ఇలాంటివి ఏవో వేసి కడిగితే కానీ అవి పోవు, ఊడవు. కొన్నిటిని నిమ్మరసంతో కడిగితేనే ఊడుతాయి అన్నమాట. ఇలాగేంటంటే పాపం అనేది ఎలాంటిదంటే అది తీసుకోలేనిది అనమాట. ఎవరు తీయలేనిది, ఎవరు తీసుకోలేనిది, దేనితో కడుక్కున్నా పోదనమాట. పాపం అలాంటిది. రోగాలను తీసుకోవడానికి వస్తున్నారు, అప్పులను తీసివేయమని కోరుకుంటున్నారు, సమస్యల నుంచి విడిపించండి అని అడుగుతున్నారు. పోనీ ఇవన్నీ అడిగారు, అసలు ఆయన ఏ కారణం చేత వచ్చాడో ఆ విషయాన్ని గుర్తించామా? యేసుప్రభు రోగాలను తీసే దేవుడు, మనకున్న ప్రతి కష్టాన్ని బాధని కూడా తీసివేసి నెమ్మదినిచ్చే దేవుడు. అంతేనా? ఇంకా ఆయన దేనికి ఉపయోగపడ్డా ఈరోజు మనం బాగా ఆలోచిద్దాం. వస్తువులను వాడుకొని పక్కన పడేసేస్తున్నాం. వస్తువులను వాడుకొని పక్కన పడేస్తే అవి మనుషులు కాదు కాబట్టి నన్ను అవసరం వచ్చినప్పుడు వాడుకున్నావు, అవసరం తీరిపోయిన తర్వాత నన్ను ఎందుకు పక్కన పెట్టేశావని వస్తువు అడగదు. వస్తువులాగే మనిషిని కూడా చూస్తున్నారు. మనుషులను కూడా వస్తువుల్లాగే వాడుకొని మన అవసరం వచ్చినప్పుడు మనుషులు కూడా వస్తువుల్లాగా వాడుకొని పక్కన పెట్టేస్తున్నాం. అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారండి? అలా చేయకూడదు. వస్తువును వాడుకొని పక్కన పెట్టేసినా పర్వాలేదు, కానీ మనుషులను మన అవసరాల కోసం వాడుకొని పక్కన పెట్టకూడదు. అక్కడ తాగలేదు, దేవుడిని కూడా వాడుకొని వదిలేస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి ఎంతమంది కుష్ఠరోగులు వచ్చారు? 10 మంది వచ్చారు. లోకాసు వార్తలో ఉంటుంది. 10 మంది వస్తే 10 మంది శుద్ధులయ్యారా? 10 మంది శుద్ధులైతే వెనక్కి వచ్చిన వాళ్ళు 10 మందా ఒకడా? అంటే దేవుడైన యేసుక్రీస్తును కూడా వాళ్ళకు వచ్చిన కుష్ఠరోగం నుంచి స్వస్థత పొందుకొని విడుదల పొందుకొని దేవుడైన యేసుక్రీస్తును కూడా వాడుకొని వదిలేశారు వాళ్ళు. ఒకరికి ఒక అబ్బాయి పుట్టాడు, విజ్ఞానంతో ఉంటాడనమాట. విజ్ఞానం అక్షయంతో వయసు ఉంటుంది. ఆడు పుట్టుకతోని సరిగ్గా మాటలు రావు, నడక సరిగ్గా రాదు, నోటంటే ఇలా తేప ప్రతి నిమిషం ఇలా కారిపోతుంటుంది. అలాంటి వాడిని తీసుకొచ్చి మా దగ్గర పెట్టేశారు, దేనికి పనికిరాడని. వాడిని దేవుడి పనిలో మాతో పాటు తిప్పుకొని వాడి కోసం ప్రార్థన చేస్తే మరి దేవుడు మా ప్రార్థన విన్నాడో, వాడి విశ్వాసాన్ని చూశాడో, దేవుడు వాడిని ముట్టి స్వస్థపరిచాడు. చక్కగా నడిచాడు. తేప కారకన్నా కచ్చి పెట్టి తుడుచుకొని బాగయ్యే పరిస్థితిని వాడికి దయచేశాడు. వాడు ఆరోగ్యంగా తయారైపోయిన తర్వాత 6 నెల 2 నెలల నుంచి వాడు కనబడడం మానేశాడు. ఇదేటి మొన్నటి వరకు కనబడినోడు ఇప్పుడు కనబడటం మానేశాడని ఆడి ఇంటికి వెళ్ళాం అనమాట. ఇంటికి వెళ్తే ఆడి దారిలో ఒకసారి కనబడితే ఏరా రావట్లేదంటే మా అమ్మ నాన్న పనికి వెళ్ళమన్నారండి అన్నాడు. పనికి వెళ్ళమన్నారు అంటే బాగులేనప్పుడు దేవుడికి వదిలేశారు, పనికిరాడు కాబట్టి దేవుడికి ఇచ్చేశారు. పనికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? వాడిని వాడేసుకుంటున్నారు. బాగు చేసిన దేవుడికి మాత్రం ఏ ఉపయోగం లేదు. అప్పుడు వాడిని అడిగాం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడిగాం, అమ్మా అప్పుడు బాగులేడని మాకు ఇచ్చేశారు కదమ్మా, ఇప్పుడు దేవుడు వాడిని బాగు చేశాడు, మరి దేవుడి పనిలోనే వాడిని నడపండి బాబు అని మాకు వదిలేయటం మానేసి మీరెందుకమ్మా అలా చేస్తున్నారు అంటే మనుషులు ఇలాంటి వాళ్ళు. వస్తువుని వాడుకొని పక్కన పెడతారు, మనుషులను వాడుకొని పక్కన పెడతాం. అవసరమైతే దేవుడిని కూడా వాడుకొని పక్కన పెట్టేస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఇది తప్పుగా అర్థం చేసుకోకండి, ఆలోచించండి. పోనీ దేవుడి దగ్గరికి వస్తున్న మనం కానీ, దేవుడి దగ్గరికి వస్తున్న అన్యజనులకు కానీ యేసు ప్రభు రాక వెనకాతల, పుట్టుక వెనకాతల, జన్మ వెనకాతల ఉన్న పరమార్థం తెలుసా?
ఎవరికీ తెలియకన్నా పోయింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. యేసు ప్రభువు యొక్క పుట్టుక వెనకాతలున్న అర్థాన్ని చెబుతున్నారు. యెషయా గారు ఈ మాట చెప్పేసరికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చేసారా? రాలేదా? రాలేదు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. రాజ్యభారం అనే పని మీద ఆయన భూమి మీదకి వస్తున్నాడు అనమాట. దేవుని రాజ్య సువార్త పని మీద ఆయన భూమి మీదకి వచ్చాడు. విస్తారమైన పనుల్లో ఉంది. అలాగా మనము కూడా విస్తారమైన పనుల్లో ఉన్నాం, కానీ ఏ పని మీద దేవుడు మనల్ని పంపించాడో ఆ పనిని పక్కన పెట్టేస్తాం. ఆ పనిలో లేము. అది దేవుని పని. అది క్రీస్తు ద్వారా దేవుడు కోరుకున్న పని. యేసు ప్రభువుని శరీర బ్రతుకు కోసం నమ్మాలి. అంతకన్నా ప్రాముఖ్యమైనది ఆత్మరక్షణ కోసము నమ్మాలి. ఆత్మను రక్షించే దేవుడు, మన పాపాల నుంచి మనలను విడిపించే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము, మరునాడు యోహాను, బాప్తిసమిచ్చు యోహాను, యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరండి? యేసు ప్రభు లోక పాపాలను మోసుకొని పోయే పనిలో వచ్చారు. ఆ లోకములో ఉన్న పాపము ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? మనిషిలోకి వచ్చేసింది. లోకములో ఉన్న పాపం మనుషుల్లోకి వచ్చేసింది. కాబట్టి ఆ పాపాన్ని, మనుషుల్లో ఉన్న పాపాన్ని తీసివేయటానికే, ఆ పాపాల కోసం గొర్రెపిల్లైన యేసుక్రీస్తు తన రక్తం ద్వారా మనలను విడిపించటానికి పుట్టిన దేవుడు, జన్మించిన దేవుడు. రోగం పోవటానికి నదిలో స్నానం చేస్తే ఒకవేళ ఉపయోగం ఉంటుందేమో, కానీ పాపం పోవడానికి మాత్రం ఎటువంటి అవకాశాలు లేవన్నమాట. కాబట్టి పాపాలను తీసివేసే దేవుడు, పాపాలను తీసివేసుకోవడానికి యేసుప్రభువుని నమ్ముకోవాలి. ఈ మొదట ఉద్దేశం ఇది. తన ప్రజలు, దేవుని ప్రజల యొక్క పాపాల నుంచి రక్షించే నాథుడు ఒకవేళ ఉన్నారని ఎవరైనా చెప్పుకుంటే ఆయన పేరే యేసుక్రీస్తు. రోగాలను తీసే మనుషులు ఉన్నారు, కానీ పాపాలను తీసే వైద్యుడు లేడు. ఆ పాపాలను తీసే వైద్యుడే యేసుక్రీస్తు. పాపాలను, రోగాలను తీసివేసే దేవుడు. మన బ్రతుకులో పాపము పోవాలి, రోగం కూడా పోవాలి.